అందరికీ నమస్కారం అండి. ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ముఖ్యమైన రోజులు, తిథులు, నక్షత్రాలు, అలాగే ఒక్కొక్క రోజున వాటి ప్రత్యేకతలు, పండుగలు, వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు, అలాగే ముఖ్యమైన రోజులు, ముఖ్యమైన పండుగలు, అన్నప్రసన్న, బారసాల, కొత్తగా అద్దె ఇల్లుకు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, వీటన్నిటి ముహూర్తాలు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఏప్రిల్ నెలలో చైత్రమాసము 1వ తేదీ నుండి 17వ తేదీ వరకైతే ఉంది. 17వ తేదీ తర్వాత 18వ తేదీ నుండి మనకు వైశాఖ మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు వైశాఖ మాసం అయితే ఉంది. ఒక్కొక్క రోజున వాటి ప్రత్యేకతలు తెలుసుకున్నట్లయితే ఏప్రిల్ 1వ తేదీ బుధవారం, చతుర్దశి తిథి, ఉత్తరా నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజు. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశాలకి ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈరోజు శ్రీ సీతారామ కళ్యాణోత్సవం. ఏప్రిల్ 2వ తేదీ గురువారం, పూర్ణిమ తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు. అలాగే ఈరోజు హనుమాన్ జయంతి. ఈ హనుమాన్ జయంతినే చిన్న హనుమాన్ జయంతిగా అయితే జరుపుకుంటారు. అలాగే ఈరోజు పౌర్ణిమ తిథి. ఏప్రిల్ 1, 2 ఈ 2 రోజుల్లో అన్నప్రసన్న, బారసాల, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, నామకరణం, పెళ్లి చూపులు, భూమి రిజిస్ట్రేషన్, ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారము, పాడ్యమి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు మంచి రోజు. వివాహానికి, గృహ ప్రవేశాలకు ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈరోజు గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 4వ తేదీ శనివారము, విద్యా తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. వివాహానికి, గృహ ప్రవేశాలకి ముహూర్తాలైతే ఉన్నాయి. ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం, తదియా తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. వివాహానికి, గృహ ప్రవేశాలకి ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. మరి ఈరోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి, ముడుపు ఏ విధంగా కట్టాలి, ఆల్రెడీ వీడియోస్ అనేవి ఉన్నాయి మన ఛానల్లో, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు జగజ్జీవన్ రామ్ జయంతి. ఏప్రిల్ 4, 5 ఈ 2 రోజుల్లో అన్నప్రసన్న, బారసాల, ల్యాండ్ రిజిస్ట్రేషన్, అద్దెల్లు మారటం, శ్రీమంతం, పెళ్లి చూపును, ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఏప్రిల్ 6వ తేదీ సోమవారం, చవితి తిథి, అలాగే అనురాధ నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజే. చిన్న చిన్న పనులన్నీ కూడా ఈ రోజైతే చేసుకోవచ్చు. ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం, పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు ఏ పనులు స్టార్ట్ చేయడానికైతే లేదు. ఏప్రిల్ 8వ తేదీ బుధవారం, షష్ఠి తిథి, మూలా నక్షత్రం. ఈరోజు వివాహాలకు, గృహ ప్రవేశాలకి ముహూర్తాలైతే ఉన్నాయి. ఏప్రిల్ 9వ తేదీ గురువారం, సప్తమి తిథి, మూలా నక్షత్రం పూర్తయిపోయి పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. ఈ రోజైతే మంచి రోజే. చిన్న చిన్న పనులు ఏ ఉన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 8, 9 ఈ 2 రోజుల్లో అన్నప్రసన్న, బారసాల, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, భూ రిజిస్ట్రేషన్, ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారము, అష్టమి తిథి, అలాగే పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఏప్రిల్ 11వ తేదీ శనివారము, నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశాలకు ముహూర్తాలైతే ఉన్నాయి. ఏప్రిల్ 12వ తేదీ ఆదివారము, దశమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. వివాహాలకు, గృహ ప్రవేశాలకి ముహూర్తాలైతే ఉన్నాయి. ఏప్రిల్ 13వ తేదీ సోమవారం, ఏకాదశి తిథి, ధనిష్ఠ నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. వివాహాలకి ముహూర్తాలైతే లేవు, కానీ గృహప్రవేశాలకి ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈరోజు వరుదిని ఏకాదశి. శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ, విష్ణువుని కానీ ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్నది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకోవచ్చు. ఏప్రిల్ 11, 12, 13 ఈ 3 రోజుల్లో అన్నప్రసన్న, బారసాల, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటం, భూ రిజిస్ట్రేషన్లు, కొత్తగా ఉద్యోగంలో చేరడం, కొత్తగా ఏమైనా పనులు స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం, ద్వాదశి తిథి, శతభిష నక్షత్రం. ఈ రోజు అయితే ఏ పనులు స్టార్ట్ చేయడానికైతే లేదు. అలాగే ఈరోజు బిఆర్ అంబేద్కర్ జయంతి. అశ్విని కర్తే ప్రారంభమవుతుంది. అలాగే మేష సంక్రమణం కూడా. ఏప్రిల్ 15వ తేదీ బుధవారం, త్రయోదశి తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈ రోజైతే చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఏప్రిల్ 16వ తేదీ గురువారం, చతుర్దశి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు కూడా చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మాస శివరాత్రి.
ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారము. అమావాస్య తిథి రేవతి నక్షత్రం. ఈ రోజుతో మనకి చైత్ర మాసం అయితే ముగింపు అయితే జరుగుతుంది. ఈ రోజు ఏ పనులు కూడా స్టార్ట్ చేయడానికైతే లేదు. ఏప్రిల్ 18వ తేదీ శనివారం, పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రం. ఈ రోజు నుండి వైశాఖ మాసం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు చంద్ర దర్శనం. ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం, విద్యా తిథి, భరణి నక్షత్రం. ఈ రోజైతే చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు పరశురామ జయంతి. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం, తదియా తిథి, కృతికా నక్షత్రం. ఈరోజు అక్షయ తృతీయ, చాలా మంచి రోజు. ఈరోజు వివాహానికి ముహూర్తాలు లేవు, కానీ గృహప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు సింహాచల క్షేత్ర చందనోత్సవం. ఈ రోజైతే మంచి రోజు, ఏ పనులైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం, చవితి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి. ఏప్రిల్ 22 బుధవారం, పంచమి తిథి పూర్తయిపోయి షష్ఠి తిథి వస్తుంది. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రం. ఈరోజు వివాహాలకు గృహప్రవేశాలకి ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈరోజు రామానుజ జయంతి. ఈరోజైతే మంచి రోజు. ఏప్రిల్ 23 గురువారం, సప్తమి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. వివాహాలకి గృహప్రవేశాలకి ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈరోజు గంగా జయంతి. ఏప్రిల్ 22, 23 ఈ 2 రోజుల్లో అన్నప్రసన్న, బారసాల, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, భూ రిజిస్ట్రేషన్ ఈ పనులైతే చేసుకోవచ్చు. ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం, అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఈ రోజే దుర్గాష్టమి వ్రతం. ఏప్రిల్ 25 శనివారం, నవమి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు వివాహాలకు గృహప్రవేశాలకు ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈరోజు సీతమ్మ జన్మోత్సవం. ఈరోజైతే మంచి రోజు. ఏప్రిల్ 26 ఆదివారము, దశమి తిథి, మకా నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. వివాహాలకు గృహప్రవేశాలకి ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈరోజు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఏప్రిల్ 27 సోమవారం, ఏకాదశి తిథి, పుబ్బా నక్షత్రం. ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తమైతే ఉంది. వివాహానికి ముహూర్తమైతే లేదు. అలాగే ఈరోజు అన్నవరం సత్యదేవుని కళ్యాణం. అలాగే ఈరోజు మోహిని ఏకాదశి. ఈరోజు చేయవలసిన పూజా విధానం ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరికైనా తెలుసుకోవాలని అనుకుంటే తెలుసుకొని చేసుకోవచ్చు. ఏప్రిల్ 25, 26, 27 ఈ 3 రోజుల్లో అన్నప్రసన్న, బారసాల, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటం, భూ రిజిస్ట్రేషన్ ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం, ద్వాదశి తిథి, ఉత్తర నక్షత్రం. ఈరోజు ఏ పనులైతే స్టార్ట్ చేయడానికైతే లేదు. ఏప్రిల్ 29 బుధవారం, త్రయోదశి తిథి, హస్త నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజు. వివాహాలకు గృహప్రవేశాలకు ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రదోష వ్రతం. ఏప్రిల్ 30వ తేదీ గురువారం, చతుర్దశి తిథి, చిత్తా నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజే. చిన్న చిన్న పనులున్నా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శ్రీ వైష్ణవ నరసింహ జయంతి. ఏప్రిల్ 29, 30 ఈ 2 తేదీల్లో అన్నప్రసన్న, బారసాల, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరడం, భూ రిజిస్ట్రేషన్ ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వివాహానికి శుభ తేదీలను కనుక చూసుకున్నట్లయితే 1వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 8వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ, అలాగే 22వ తేదీ, 23వ తేదీ, 25వ తేదీ, 26వ తేదీ, 29వ తేదీ. అలాగే గృహప్రవేశానికి తేదీలను చూసుకున్నట్లయితే 1వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 8వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ, 20వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీ, 25వ తేదీ, 26వ తేదీ, 27వ తేదీ, 29వ తేదీ ఇన్ని ముహూర్తాలైతే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి పండుగలను గనక ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2వ తేదీ హనుమాన్ జయంతి, ఏప్రిల్ 3వ తేదీ గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5వ తేదీ సంకటహార చతుర్థి, ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 16వ తేదీ మాస శివరాత్రి, ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య, ఏప్రిల్ 18వ తేదీ వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. అలాగే ఏప్రిల్ 20వ తేదీ అక్షయ తృతీయ. ఈ ముఖ్యమైన పండుగలు ఏప్రిల్ నెలలో అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.